హాయ్ ఫ్రెండ్స్, నీటి మాట లోపల భగవంతుడు ఎవరు అని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఈ రోజుల్లో అందరికీ తెలియని ఒక విషయం. నిజంగా భగవంతుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, ఏమి సంగతి అని చాలామంది కూడా తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటారు. కొంతమంది భయంతో అమ్మో దేవుడా భగవంతుడు అంటే అని, ఇంకా కొంతమంది భగవంతుడు అంటే కోరికలు తీర్చేవాడని కూడా చెబుతూ ఉంటారు. ఆయనంటే నాకు ఇష్టమండి, భజన చేస్తానండి చెబుతూ ఉంటారు. ఇదే చాలామందికి తెలిసిన భగవతత్వము. అర్థము తెలియదు, కోరిక తీరింది, ఇష్టము పెరిగింది, ఆయన్ని పట్టుకున్నాను, అంతకు మించి అర్థం పరమార్థం అపార్థం లేదు అని చెప్తారు కొద్దిమంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అంటారు, నిజమని చెప్తారు. భగవంతుడు అంటే ఏంటో తెలుసుకుంటే నువ్వు భగవంతుడు అయిపోతావు కదా, మరి ట్రై చేస్తావా అని అడుగుతారు. అనుకుంటాడు మనసులో ట్రై చెయ్యాలి అని, అంతే తప్ప ఏ కోరిక కావాలంటే అది తీర్చేవాడు కాదు. ఆయన గురించి విచారణ చెయ్యాలి. కాకపోతే కోరిక కోసం భక్తులు తప్ప అర్థం చేసుకోవడానికి కాదు. తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఎవరైనా అర్థము చెబుతున్నా తెలుసుకునే ప్రయత్నం చెయ్యం. మనంతటా మనము తలుపులు మూసేస్తే సూర్యుడి కిరణాలు మనకి చేరవు. తలుపులు తెరవండి, కిరణాలను ప్రసరించనివ్వండి. ఎంతవరకు కోరిక అనే తెర అడ్డు ఉంటుందో అంతవరకు భగవంతుణ్ణి ఆస్వాదించలేము మిత్రమా. పరమాత్మని ఎందుకు తెలుసుకోవాలి? పరమాత్మ ఆధారమై ఉన్నాడు. పరమాత్మ వలన ఏర్పడింది, పరమాత్మచే నిర్వహించబడుతుంది. పరమాత్మే ప్రపంచమై ఉన్నాడు. అది ఎలా? సముద్రంపై కెరటములు ఉన్నాయి. సముద్రం వలన కెరటాలు ఉన్నాయి. సముద్రము చేత కెరటాలు ఉన్నాయి. సముద్రమే కెరటం. మనము కెరటం అంటున్నాము కదా. సముద్రములోని జలము సముద్రమే జలము కదా, జలమే సముద్రము కదా. మనం ప్రత్యేక దృష్టితో కెరటం చూస్తున్నాం కనుక పైకి లేచింది, ఇంతసేపు ఉంది అంటున్నాం. సముద్ర జలము తప్ప కెరటంలో అనన్యమైన జలం ఉందా? లేదు. అలానే ఈ సృష్టి యావత్తు భగవంతుడే ఉన్నాడు. అనన్యమైనది, అనంతమైనది ఏదీ లేదు, లేనే లేదు. పరమాత్మ యందు పరమాత్మ వల్ల పరమాత్మ చేత జరపబడుతున్న ప్రపంచం పరమాత్మ యొక్క స్వరూపమని తెలుసుకో మిత్రమా. ఇంకా తెలుసుకున్నా కొద్దీ లోతు అంతు పట్టనిదే సముద్రం. అలాంటి సముద్రపు లోతు తెలుసుకోలేని మనము సముద్రాన్ని సృష్టించిన భగవంతుని తెలుసుకోవడం మన తరమా అనే విషయాన్ని గ్రహించుకుంటూ, ఎవ్వరు భగవంతుని గురించి చెప్పిన పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయంటే వాటిలో మనం తెలుసుకుంటూ ఉంటే ఇంకా కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే భగవంతుడంటే ఏంటో తెలుసుకోవడానికి మనకి ఈ జన్మ సరిపోదేమో అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు ట్రై చేయండి. తప్పకుండా మనము భగవంతుడంటే ఏంటో అర్థాన్ని తెలుసుకుంటాము. తెలుసుకోకపోతే భగవంతునిలో లీనమైపోయినది సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ ట్రై చేయండి. ప్రతి నిమిషము, ప్రతి సెకండు, ప్రతి అవర్ ఇట్లా క్యాచ్ పట్టుకోండి. టైంను మనమే పట్టుకోవాలి, మనల్ని టైం పట్టుకోదు కదా. టైం తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి మనమే ఏం చేయాలి? ఈ రోజుల్లో వ్యవహారాలు ఎక్కువ కదా సొసైటీలో. కాబట్టి మనమేంది, టైమునే మనం పట్టుకొని ఆ టైంలో ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నించాలని ఆశిస్తూ, సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. శుభమస్తు.